జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని గ్రామ సభలో నిరసన తెలిపిన నిజామాబాద్ జిల్లా మంగల్పహాడ్ గ్రామ రైతులు గ్రామస్తులు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగల్పాడ్ గ్రామంలో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి సందీప్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభలో పలు అంశాలపై చర్చించి ప్రధాన సమస్యగా రూర్బన్ పథకం ద్వారా నూతనంగా నిర్మించిన వ్యవసాయ గిడ్డంగిని ఎడపల్లి ప్రాథమిక సహకార సంఘానికి అప్పగించుటకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని, ఈ వ్యవసాయ గిడ్డంగిని సొసైటీకి కాకుండా గ్రామ రైతులు మరియు గ్రామస్తుల అవసరాల నిమిత్తం ఉపయోగించుట కొరకు గ్రామ పంచాయతీకి అప్పగించాలని గ్రామ సభ ద్వారా గ్రామస్తులు రైతులు ఏకగ్రీవంగా తీర్మానం చేసి అనంతరం పంచాయతీ ప్రత్యేక అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ విషయమై రైతులు మాట్లాడుతూ ఎడపల్లి సొసైటీ వారు జిల్లా కలెక్టర్కి తప్పుడు నివేదిక సమర్పించి గ్రామంలో నూతనంగా నిర్మించిన గిడ్డంగిని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని, ఎరువుల నిల్వ కోసం సొసైటీ వారు కావాలనుకుంటే గ్రామంలో 2 గిడ్డంగులు ఉన్నాయని, అందులో ఒకటి అప్పగిస్తానని, నూతనంగా నిర్మించిన గిడ్డంగిని మాత్రం సొసైటీ వారికి ఇవ్వటానికి వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారి తెలుపుతూ గ్రామ సభలో గ్రామస్తులు రైతులు రూర్బన్ పథకం ద్వారా నిర్మించిన గిడ్డంగి గురించి ఇచ్చిన వినతి పత్రంపై అధికారుల సహకారంతో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని, ఈ సమస్యను పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తామని తెలిపారు. సభ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మన రూర్బన్లో 500 మెట్రిక్ టన్నుల గోదాము నిర్మించడం జరిగింది. ఆ గోదామును సొసైటీ వారికి ఇవ్వాలని చెప్పేసి మొన్న దాదాపు ఒక 10 రోజుల క్రితము మన కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ ఉత్తర్వులు క్యాన్సల్ చేసి మన మంగల్పాడు గ్రామ ప్రజలకే ఇవ్వాలని చెప్పేసి మన గ్రామ రైతులందరూ కలిసి తీర్మానించడం జరిగింది. కాబట్టి అందుకొరకు కలెక్టర్ గారు కూడా విన్నవించి మంచి మనసుతో ఖచ్చితంగా గ్రామ ప్రజలకే చెందాలని చెప్పేసి ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి నా యొక్క మంగల్పాడు గ్రామంలో దాదాపు 40-50 సంవత్సరాల క్రితము ఒక గోదాము నిర్మించాము. ఆ గోదాంలో ఎరువుల కొరకు ఇస్తామని చెప్పేసి కూడా నిర్ణయించాం. కాబట్టి మన ఎడపల్లి సొసైటీ వాళ్ళు కావాలంటే మన మంగల్పాడు గ్రామంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలో గ్రామానికి సంబంధించిన పలు సమస్యల గురించి చర్చించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఎజెండాలో ఉన్నటువంటి మన గ్రామ పంచాయతీకి సంబంధించిన ఏదైతే రూర్బన్ పథకంలో నిర్మించినటువంటి గోదాం ఉందో ఆ గోదాంని గ్రామ పంచాయతీ వాళ్ళు మన సొసైటీ ఎడపల్లి సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి మాకు డిపిఓ గారి ద్వారా మాకు ఆదేశాలు అందినాయి. ఇదే విషయాన్ని గ్రామ సభలో చర్చించిన దానికి రైతులందరూ అంటే గ్రామస్తులు రైతులందరూ ఏకగ్రీవంగా దాన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే ఈ రూర్బన్ కింద నిర్మించినటువంటి మన ఏ గోదాం ఉందో ఆ గోదాంని వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయకుండా గ్రామ పంచాయతీ యొక్క ఆధ్వర్యంలో ఉంచుకొని దానికి సంబంధించిన ఏదన్నా రెవెన్యూ జనరేషన్ కోసం వాడుకోవచ్చు కదా అని చెప్పేసి రైతులందరూ ఇటు విషయాన్ని ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. ఈ తీర్మానం కాపీని దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను సంబంధిత అధికారి ద్వారా కలెక్టర్ గారికి నివేదించడం జరుగుతుంది.